ఇవాళ మనం ఈ గార్డెన్లో కుండీల్లో మట్టితో పాటు మనకి నత్తలవి ఉంటూ ఉంటాయి కదండి. ఈ నత్తల్ని ఎలా మనం ట్రీట్ చేసుకోవాలి, ఎలా మనం వాటిని రిమూవ్ చేయాలి. బయటికి కనపడితే తీసేస్తూ ఉంటాం, బట్ మట్టిలో ఉన్నదాన్ని ఎలా మనం లోపల ఉండిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇవి ఏం చేస్తాయంటే మన మొక్కలకి చిన్న చిన్నటివి తెల్ల వేర్లు వస్తుంటాయి చూడండి, అవి తినేస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాగే మనము సీడ్స్ వేసుకుంటూ ఉంటాం కదా, సీడ్స్ వేయగానే బుజ్జి బుజ్జి పిల్లలు వస్తాయి, పిల్ల మొక్కలు, శాప్లింగ్స్ అంటారు వాటిని. ఆ శాప్లింగ్స్ని తినేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి గార్డెన్లో ఉండడం చాలా డేంజర్. తెల్ల రూట్స్ పిల్ల వేర్లు వచ్చినప్పుడు తినేస్తూ ఉంటాయి, మనం ఏదన్నా విత్తనాలు వేసుకున్నప్పుడు తినేస్తూ ఉంటాయి. సో మన వానపాములకు కూడా చాలా డేంజర్ అనమాట ఇవి. సో వీటిని ఎలా రిమూవ్ చేయాలి అనేది ఇవాళ తెలుసుకుందాం. నమస్తే, నేను ఉషా, వెల్కమ్ టు ఉషాస్ గార్డెన్. మనం ఎప్పుడన్నా సరే కొత్త మొక్కలు తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి నర్సరీలో నుంచి తీసుకొచ్చుకుంటూ ఉంటాం. సో నర్సరీ వాళ్ళు ఏం చేస్తారంటే మొక్కలన్నీ కూడాను వాళ్ళు బయట నుంచి ఎక్కడి నుంచో తెప్పిస్తూ ఉంటారు. సో అవన్నీ ఒక దగ్గర పెట్టేస్తూ ఉంటారు. అట్లా మనకి ఆ మట్టిలో, ఆ సాయిల్లో ఇవి ఉంటూ ఉంటాయి అన్నమాట. అవి మనం తెచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా మనం ఆ ప్యాకెట్ ఓపెన్ చేసుకుని వాటిని మనము గమనించాలి, కొద్దిగా ఆ మట్టిని గమనించుకుని ఒకవేళ అవి కనుక మనకి కనపడితే వాటి పిల్లలున్నా కూడా వాటి బేబీస్, బుజ్జి బుజ్జి బేబీస్ ఉంటాయి అన్నమాట. శంఖంలాగా ఉంటుంది చూడండి, అలాంటి పురుగులు అన్నమాట. అవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అవి ఏంటంటే 3-4 రోజుల కల్లా ఆ గుడ్లు పగిలిపోయి వాటిలోంచి పిల్లలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం కొత్తగా మొక్కలు ఏమైనా తెచ్చుకుంటే ఆ ప్యాకెట్ని కట్ చేసి 2-3 రోజుల పాటు వాటిని వదిలేయాలి. అట్లీస్ట్ ఒక 4 days వదిలేస్తే మనకి అందులో ఉన్నవన్నీ బయటికి కనపడతాయి. ఒకటి, వాటి బేబీస్ ఏమన్నా ఉంటే బయటికి కూడా వస్తూ ఉంటాయి. సో మనం వాటిని ఈజీగా తీసేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అలా చేయలేదు, మనం ఒక్కొక్కసారి గార్డెన్లోకి ఏం చేస్తాం, సాయిల్ తెప్పించుకుంటూ ఉంటాం కదా, ఆ సాయిల్లో కూడా ఇవి వస్తూ ఉంటాయి. సో ఇవి ఓకే, మనం అలా కనపడితే వీటిని తీసేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఇవి కనపడకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి ఎగ్స్ ఫామ్లో ఉన్నప్పుడే మనకి మొక్కల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఆ సాయిల్ యూజ్ చేసినప్పుడు కానివ్వండి, పొరపాటుగా ఏదన్నా జరిగితే ఇవి సాయిల్లో ఉండిపోతూ ఉంటాయి. అలాంటి వాటిని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది వాటి మన వీడియో అన్నమాట. అయితే ఈ ఈ నత్తల్ని తీసేసుకోవడానికి నాకు తెలిసినటువంటి ఒక 4-5 మెథడ్స్ చెప్తాను. మీకేమన్నా తెలిస్తే నాకు మెసేజ్ చేయండి, సో దట్ నేను కూడా అలా ఫాలో అవుతాను. అంటే జనరల్గా నాకు యూజువల్గా అన్నీ ఎక్కువగా బల్క్లో అయితే లేవన్నమాట. కాకపోతే చిన్న చిన్నవి మొన్న మధ్య కనిపించేసరికి నాకు కూడా భయం వేసి నేను కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుంటే నాకు కూడా చాలా విషయాలు తెలిసాయి అన్నమాట. ఈ నత్తలు అనేవి ఆల్కహాల్ వాసనకి చాలా అట్రాక్ట్ అవుతాయండి. ఆల్కహాల్ అంటే అది బాగా పులియబెడుతుంటాం కదా మనం, అలా ఫెర్మెంటేషన్ అయిపోయినటువంటి ఆల్కహాల్ అంటే ఓల్డ్ ఆల్కహాల్కి ఎక్కువగా ఇవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అయితే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా నేను కూడా ఇలాగే యూట్యూబ్లోను నెట్లోను సెర్చ్ చేస్తే తెలిసిందే అనమాట నాకు కూడా. సో నేను కూడా ట్రై చేశాను. కాకపోతే నాకు ఆ లెవెల్లో ఎక్కువగా లేవు, చాలా చిన్నగా ఉన్నాయి. కనిపించినంత వరకు ఏరేసి ఈ ట్రాప్ అయితే పెట్టాను. నాకు అయితే ట్రాప్లో పడలేదు, అంత లేవన్నమాట. కాకపోతే నేను ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను నా ఎక్స్పీరియన్స్. వాళ్ళు నాకు కొన్ని ఫొటోస్ అవి షేర్ చేశారు. నేను అవన్నీ కూడా ఇవాళ మీకు చూపిస్తాను. అయితే చెప్పాను కదా, ఒక 4-5 రకాలు నాకు తెలిసినంత వరకు చూపిస్తాను. అలా చూపించిన వాటిల్లో మీకు పాసిబిలిటీ ఏది ఉంటే అది చేసుకోవచ్చు. గ్రౌండ్లో ఉన్న వాటిని కూడా తీయచ్చండి, అలాగే మన కుండీల్లో ఉన్న వాటిని కూడా బయటికి తీసేసుకోవచ్చు అన్నమాట. ఇవి చాలా సింపుల్గా మనము యూజువల్గా మనకి చుట్టుపక్కల దొరికే వాటితోనే మనం వీటిని రిమూవ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ స్టెప్స్ ఉంటాయి. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు 4-5 రకాల మెథడ్స్ చెప్తాను. ఇందులో మీకు ఏది యూజ్ అయితే, మీకు ఏది ఈజీ అయితే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇవాళ ఇవి చూద్దాం. మొదటి మెథడ్ అండి, ఇది చాలా సింపుల్ వే. అంటే మనం స్టార్టింగ్లోనే చూసినప్పుడు చాలా తక్కువగా కనిపించినప్పుడు చేసుకునే పద్ధతి అనమాట ఇది. ఇట్లా మనం మాన్యూర్స్ అవి ఇచ్చినప్పుడు వాటికి ఇలా చిన్న చిన్న బేబీస్ అనేవి అతుక్కొని ఉంటాయి అన్నమాట. వాటిని అలా మనం హ్యాండ్తో రిమూవ్ చేసేసుకోవచ్చు. అట్లాగే ఇవి ఇప్పుడు అక్కడ ఉన్న చోట ఉంది కదా, అక్కడ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో వాటిని అలా పైన ఏరేసుకోవడం ఇది బెస్ట్ పద్ధతి అనమాట. ఇవి ఉంటే ఏమవుతుందంటే మనకి రూట్స్ అనేవి ఎక్కువగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అట్లాగే మనము విత్తనాలు వేసుకున్నప్పుడు శాప్లింగ్స్
కటింగ్స్ రాగానే ఇవి వాటిని తినేస్తుంటూ ఉంటాయి అన్నమాట. పిల్లవేర్లు రాగానే వాటిని కూడా కొరికి తినేస్తూ ఉంటాయి. వీటి వల్ల చాలా ప్రమాదం అనమాట. రూట్స్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి ఉండడం చాలా ప్రమాదం. వీటిని ఇలా మొదట్లోనే మనము తీసేసుకుంటూ ఉండాలి. అలా నేను వాటిని తీసేసి దూరంగా పడేసుకోవచ్చు లేదా చంపేయచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చండి. ఇట్లా ఎప్పటికప్పుడు మనం గనక చేసేసుకుంటే గార్డెన్ ఎప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది మనకి, ఇట్లా స్నేల్స్ అవి లేకుండా. సెకండ్ మెథడ్కి వెళ్తే మనం ఈ సెకండ్ మెథడ్లో ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్లో పంచదార వేసుకుని ఈ గ్లాస్ పైన ఆయిల్ రాయాలండి. మొదట్లో అనమాట ఆయిల్ రాయాలి. తర్వాత ఒక స్ప్రైట్ బాటిల్, ఈ స్ప్రైట్లో కూడా మనకి ఆల్కహాల్ లెవెల్ కొద్దిగా ఉంటుందన్నమాట. నేను ఇంటర్నెట్లో చాలా సెర్చ్ చేశాను వీటి కోసం అని చెప్పి, ఎలా గెట్ రెడ్ చేయాలి, వీటిని మన గార్డెన్లోంచి ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది. సో అలా సెర్చ్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ స్నేల్స్ అనేవి ఎక్కువగా ఆల్కహాల్ వాసనకి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే బీర్, రమ్ము, విస్కీ ఇట్లాంటి వాటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో మనం వాటిని కనుక ఇలా ట్రాప్స్ లాగా అరేంజ్ చేసుకుంటే అక్కడక్కడ వీటిని మనం ఈజీగా ఏరేసి బయటపడేయచ్చు అనమాట. అట్లా దానిలో భాగంగా ఇప్పుడు ఈ స్ప్రైట్తో ఒకసారి మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. నాకైతే ఎక్కువగా లేవండి గార్డెన్లో, ఇలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి మటుకు ఇది బాగా పనిచేస్తుంది అనమాట. నేను ఇలా ఎలా అరేంజ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను, కాకపోతే నాకు ట్రాప్ అవ్వలేదు ఎందుకంటే ఎక్కువ లేవు కదా. ఇలా ట్రాప్స్ అనేవి మటుకు అరేంజ్ చేసుకోవాలి. ఇది మటుకు ట్రాప్ ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ట్రాప్ అరేంజ్ చేసేటప్పుడు అలా సాయిల్ లెవెల్కి అరేంజ్ చేయండి, ఎందుకంటే మనకి చిన్న చిన్న బేబీస్ కాబట్టి ఈ ట్రాప్లో పడేది అవి ఎక్కాలన్నమాట. ఆ గ్లాస్లోకి ఎక్కి అందులోకి మనం ఆయిల్ రాసాం కాబట్టి మొదట్లో అందులోకి జారి పడిపోతాయి అన్నమాట. ఇప్పుడు దానిలో స్ప్రైట్ పోయాలన్నమాట. స్ప్రైట్ 3/4 కానీ 1/2 కానీ పోయచ్చు, ఇబ్బంది లేదు. ఇవి ఒకవేళ ట్రాప్ అయితే మీకు అవి ఫిల్టర్ చేసేసి ఈ లిక్విడ్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ రిపీటెడ్గా మనం కొననవసరం లేదు స్ప్రైట్ అనేది. చూసారా, అలా 1/2 కానీ 3/4 కానీ ఎలా అయినా పోసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ వే అన్నమాట మనకి చిన్న చిన్న బేబీస్ని ట్రాప్ చేయడానికి. ఏంటంటే ఎగ్ షెల్స్ని బాగా ఎండపెట్టేసి ఇలా పౌడర్ లాగా చేసి వాటిని జల్లినా కూడా మనకి ఇవి చచ్చిపోతాయి. నెక్స్ట్ మెథడ్కి వెళ్ళేసరికి మీకు ఇది కూడా కొంచెం కాస్ట్లీ అవుతుంది. ఇలా ఒక గ్లాస్ తీసుకుని, ఇందాక ఆయిల్ రాసుకోవాలని చెప్పాను కదా, చూడండి ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై అలా చేసుకోవాలి. ఎందుకంటే పైనంతా కూడా ఆయిల్ రాస్తే అవి జారి అందులో పడిపోతాయి అన్నమాట, మళ్ళీ పైకి ఎక్కలేవు. కాబట్టి చూడండి ఇది కూడా సేమ్ ఇందాకట్లానే ట్రాప్ అరేంజ్ చేసి బీర్ పోయడమే. దీనికి పంచదార అది అవసరం లేదు, ఓన్లీ బీర్ తీసుకొచ్చి డైరెక్ట్గా పోస్తే అందులో ట్రాప్ అయిపోతాయి. నెక్స్ట్ మెథడ్కి వచ్చేసేసి మళ్ళీ సేమ్ అండి, అలాగే గ్లాస్కి ఆయిల్ అప్లై చేసేసి దీంట్లో ఈస్ట్ పౌడరు అలాగే కొద్దిగా పంచదార పొడి వేసేసి కొద్దిగా వేడిగా గోరువెచ్చటి నీళ్ళని పోసి పెట్టాలి. అంటే ఈస్ట్ యాక్టివేట్ అవ్వటం కోసం అనమాట. తర్వాత అవి చల్లారిపోతుంది, మనకి ట్రాప్ అయిపోతాయి. ఇట్లా మనం ట్రాప్స్ అరేంజ్ చేసుకుంటే వాటిని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఈ ట్రాప్స్లో మనకి పెద్దవి పడతాయి అన్నమాట. చూసారా, ఇలా అరేంజ్ చేసుకుంటే పెద్ద నత్తలు ఇలా పడిపోతాయి. చూసారు కదండి, ఇంత ఈజీగా మన ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడవచ్చు. చాలా సింపుల్ వేస్లో మనము ఈ నత్తల్ని తీసేసుకోవచ్చు కదా. సో అందరూ గార్డెనింగ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఆర్గానిక్ వేలో అది కూడా మనం అన్నీ చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్ పరంగా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తోనూ రిలేటివ్స్తోనూ షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. నా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే పాత వీడియోస్ని కూడా ఒకసారి చూడండి, ఇలాంటి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది.